వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారికైతే మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులనైతే పంపిణీ చేయబోతున్నారు. ఎవరైతే 11 రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, హెచ్ఐవి, ఎయిడ్స్, అదేవిధంగా వికలాంగులు వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వీరికైతే 4,016 రూపాయలు ప్లస్ ఇటువంటి వారందరికీ అయితే 2,016 రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే మళ్ళీ పంపిణీ అయిపోతున్నట్లు సమాచారం. ఇక ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరి వరకు ఇటువంటి జిల్లాల వారీగా ఈ పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయబోతున్నట్లయితే మనకి ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన జీవోని అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇక మన తెలంగాణలో వచ్చేసి ముందుగా ఎటువంటి జిల్లాలలో ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను విడుదల చేయబోతున్నారో తెలుసుకుందాము. దీంతో పాటుగా చాలామంది జూలై నెల పెన్షన్ డబ్బులు రాని వారికి కూడా ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు జమ అవుతాయా కాదా అని అయితే అడుగుతున్నారు. ఇక ఈ వీడియోలో వచ్చేసి జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకా ఇప్పటివరకు జమ కాని వారి పరిస్థితి ఏంటి, వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు మళ్ళీ వాళ్ళ ఖాతాలలో జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ చేసుకోవాలో తెలియజేస్తాను. ఇక ఇప్పుడు పంపిణీ అయిపోతున్నటువంటి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు కూడా ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా లాగా కాకుండా డబ్బులు పడకుండా ఉండకూడదంటే ఎటువంటి అప్డేట్స్ అనేది చేయించుకుంటే ఎటువంటి అనేది మీరు బ్యాంక్ ఖాతాకి చేస్తే మీ బ్యాంక్ ఖాతాలలో ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ చేసిన వెంటనే జమ అవుతాయో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఇక తెలంగాణలో వచ్చేసి 2 కొత్త పథకాల కోసం చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ఒకటి వచ్చేసి కొత్త పెన్షన్ల పథకం, రెండోది వచ్చేసి మహాలక్ష్మి పథకం. ఈ 2 కొత్త పథకాలు కూడా ఎప్పటి నుంచి పంపిణీ అయిపోతున్నారో తెలుసుకుందాము. ఇక దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లాస్ట్ వరకు వీడియోని చూడండి. వీడియోని లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ చేయండి. చాలామంది మన వీడియోని అయితే చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు. వీడియో అనేది దాదాపు కొన్ని లైక్స్ అనేది చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయినా పర్లేదు కానీ తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ తోటి వీడియోకి కొన్ని పాయింట్స్ అనేది ఇస్తే మీరైతే మీలాంటి వీడియో లైక్ చేయడం ద్వారా హైప్ చేయడం ద్వారా మీలాంటి తెలియని లబ్ధిదారులకు ఈ వీడియో వెళ్తుంది కాబట్టి మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ప్రతి నెల 4,016 రూపాయలు, 2,016 రూపాయల పంపిణీ చేస్తున్నటువంటి పెన్షన్ డబ్బులు మళ్ళీ ఈ నెలలోనైతే పంపిణీ అయిపోతున్నారు. ఇక ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి ఆగస్టు నెల పెన్షన్ల కిందిగా తెలంగాణలో ఉన్నటువంటి 38 జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల 3వ తారీఖు వరకు అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం. ఇక కొన్ని జిల్లాలలో మనకి ఈ రోజు నుంచి పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక ముందుగా పోస్ట్ ఆఫీసుల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతారో వారికి జమ చేసిన తర్వాత బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందబోతున్నారో వారికైతే 2వ తారీఖు నాడు మనకి అక్టోబర్ 2వ తారీఖు వరకు ఈ డబ్బులను అయితే బ్యాంక్ అకౌంట్ల ద్వారా వారికి జమ చేసే వారికి జమ కాబోతున్నట్లు ఇక్కడ సమాచారం అనేది రావడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో చాలామంది ఈ కొత్త పెన్షన్ల కోసం మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళలకు 2,500 రూపాయలు ఏడాదికి వచ్చేసి మొత్తం 30,000 రూపాయల నిధులు అనేది జమ కావాలంటే ఏం చేయాలని చాలామంది అయితే అడుగుతున్నారు. ఇక ఎప్పటి నుంచి 2 కొత్త పథకాలు రిలీజ్ చేయబోతున్నారని చాలామంది అయితే అడుగుతున్నారు. ఏం లేదు, పంపిణీ కొత్త పెన్షన్లైనా ఇప్పుడు ఈ పెన్షన్లైనా మీ ఖాతాలలో సరైన టైంకి జమ కావాలంటే మీ బ్యాంక్ ఖాతా నిల్లులో ఉందా, అప్డేట్లో ఉందా, ఈకేవైసీ, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేయించుకొని బ్యాంక్ ఖాతాకి అప్ టు డేట్ ఉన్నారా అనేది చెక్ చేసుకోండి. ఇక ఈ 2 కొత్త పథకాలు వచ్చేసి మన తెలంగాణలో ఈ అక్టోబర్ నెల 2వ వారం నుంచి లేదంటే 4వ వారం చివరి వారం నుంచి ఈ 2 కొత్త పథకాలు రిలీజ్ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది. ఇక ఈరోజు ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.